రైట్ ఇక డీటెయిల్స్లకు వెళ్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. దేశ చరిత్రలో ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోదం తెలపనుంది. ఇక 87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదించనుంది. కేబినెట్లో మొత్తంగా 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక అమరావతిలో 212 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోద ముద్ర వేయనున్నారు. ఇక కృష్ణా నది ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్ భవన్ నిర్మాణం జరగనుంది. వీటితో పాటు పలు కీలక అంశాలపై మంత్రి మండలి మరియు చర్చించనున్నట్లు సమాచారం. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ 4 వారాల వ్యవధిలో వివిధలో ఇక కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. జీవో 9పై పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఇక ఈ జీవోలో ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం సబబేనా అనే అంశంపై కోర్టు విచారణ జరిపింది. ఇక పిటిషన్లపై ప్రభుత్వం తరపున లాయర్లు వాదనలు వినిపించారు. విచారణ అనంతరం హైకోర్టు జీవో 9పై స్టే విధిస్తూ 2 వారాల్లో పిటిషన్లు కౌంటర్ దాఖలు చేయాలని, అలాగే 4 వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ తాత్కాలికంగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం తరపున సమగ్రమైన కౌంటర్ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తాత్కాలిక ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. ఇక హైకోర్టు నిర్ణయంతో ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. హైకోర్టు ఆర్డర్ అందించిన తర్వాత ఎన్నికల సంఘం రియాక్ట్ కానుంది. ఇదిలా ఉంటే న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని అంటూనే బీసీలకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ రిజర్వేషన్ అయిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని ధీమాగా చెప్పారు. జనాభా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తున్న ప్రతి బీసీ కూడా అమాయకుడేం కాదు. ఇవాళ ఏంటి ప్రతిబంధకం? ఆనాటి సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కానీ, ఆ తర్వాత జరిగినటువంటి ప్రక్రియలో ప్రతి సందర్భంలో కూడా ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అని అంటే వాళ్ళు అడిగేటువంటి మొదటి ప్రశ్న, మీ దగ్గర ఉన్నటువంటి ఎంపిరికల్ డాటా ఏంటి? ఏ దామాషా ప్రకారం ఏ లెక్క? జీవోలు ఇచ్చే ముందు పెద్దలు భట్టి గారు చెప్పినట్టుగా ఒక శాస్త్ర పద్ధతిలో ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసాం. అదే సిపెక్ సర్వే. సిపెక్ సర్వే ఆధారంగానే, అంతకుముందు ఏం ఆధారం ఉంది? బీసీలకు రిజర్వేషన్ సుప్రీంకోర్టు మాటికి అడిగింది ఏంటి? మీకు ఏ ఆధారంగా రిజర్వేషన్ అడుగుతున్నారనే కదా. ఆధారమే సిపెక్ సర్వే. సిపెక్ సర్వే వచ్చింది కాబట్టి దాని ఆధారం చేసుకుని రిజర్వేషన్ ఇచ్చినాము. సరే, ఇవాళ కోర్టు ఒక నిర్ణయం ఇచ్చింది. ఇది అంతిమ నిర్ణయం కాదు. 6 వారాల గడువు ఇచ్చింది. దీని మీద డెఫినెట్గా మా సిపెక్ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన మత్స్యకారులతో మాట మంతి కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా వేటకు వెళ్లి మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు బీమా చెక్కులు అందజేశారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున 18 కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. ఇక ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు తెలిపిన పారిశ్రామిక కాలుష్యంపై ఆడిట్ చేయాలని పీసీబీ అధికారులను ఆదేశించింది. ఇక వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరారు. 100 రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
అది మనకి గోదావరి జిల్లాల్లో కానీ, కృష్ణా కానీ, నెల్లూరు, మిగతా జిల్లాలు ఎక్కడున్నా కానీ దాదాపు ప్రతి సంవత్సరం 1,30,000 కోట్ల రూపాయలు ఆదాయం మనకి వస్తూ ఉంది. దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ 3,60,000 మత్స్య సంపదని మన రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు ఎక్స్పోర్ట్ చేస్తే దాదాపు మనకి 1,30,000 కోట్ల రూపాయలు మనకి ఆదాయంగా వస్తుంది, రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు. అలాగే ఎంప్లాయ్మెంట్ ఉపాధి దాదాపు డైరెక్ట్ గా 3,72,000 మందికి ఉపాధి లభిస్తా ఉంది. 15 లక్షల మందికి ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నకిలీ మద్యం తయారీ వ్యవహారంపై స్పందించిన ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన అద్దెపల్లి జనార్దన్ రావు కనుసంధంలోనే నకిలీ మద్యం వ్యవహారం జరిగిందని తెలిపారు. ఇక కల్లు రవీంద్ర తమిళనాడు, ఒడిశాకు సంబంధించి కూడా కొంతమంది ఉన్నారని, ఇక తెనాలికి సంబంధించిన కొడాలి శ్రీనివాస్ కూడా ఉన్నారని వెల్లడించారు. ఇక గత ప్రభుత్వంలో డిస్టిలరీస్ స్వాధీనం చేసుకున్నారన్న ఆయన సీఎం చంద్రబాబు నకిలీ మద్యంపై విచారణకు ఆదేశాలు ఇచ్చారు. ఇక జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశాం, అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని సూచించారు. కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి జయచంద్రారెడ్డి కూడా ఉన్నాడని తెలిసింది. దీనికి లింక్ అయ్యి మన ఇబ్రహీంపట్నం కూడా ఎవరైతే ఇప్పుడు జనార్దన్ ఉన్నాడో, జనార్దన్కి సంబంధించి ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా అతనికి సంబంధించి షాపులు ఉన్నాయని చెప్పి వాటిని కూడా రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసి వాళ్ళ బ్రదర్ అద్దేపల్లి జగన్మోహన్ రావు అదుపులో తీసుకోవడం జరిగింది. అట్లాగే అక్కడికే ఏఎన్ఆర్ బార్ ఒకటి, ఇబ్రహీంపట్నం బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. సీఎం గారు రివ్యూ చేయడం జరిగింది. వెంటనే దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా సీరియస్గా ఉండమని చెప్పడం జరిగింది. దాని మీద మేము ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై మాజీ సీఎం ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రోజు నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన ఆయన ప్రభుత్వం చేపడుతున్న ప్రైవేటీకరణను కుట్రగా వర్ణించారు. పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంగా మార్చడం ద్వారా వారిని అన్యాయానికి లోను చేస్తున్నారని జగన్ ఆరోపించారు. తమ పాలనలో ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబడిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువగా ఛార్జీలు వసూలు చేయడం వల్ల పేదవారికి వైద్యం అందించడం అసాధ్యమవుతుందని, అందుకే ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి తెచ్చినట్లని పేర్కొన్నారు. ఇక జగన్ రెచ్చగొట్టేందుకే నర్సీపట్నం పర్యటనకు వెళ్లారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఇక హైకోర్టు పీపీపీకి అనుకూలంగా చెప్పినా కూడా జగన్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. వైసీపీ మునిగిపోయిన పడవ అంటూ ఎద్దేవా చేశారు. ఇవాళ పునాది వేస్తే మెడికల్ కాలేజీల విషయంలో భవిష్యత్తులో అభివృద్ధి కనిపిస్తుందన్నారు. ఇప్పటికే భావితరాల కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు. మరి ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉంటే విశాఖపట్నం ప్రాంతం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఐటీ హబ్గా పెట్టి లక్షల కోట్ల రూపాయలు మనం దాదాపు, ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం, గూగుల్ కూడా 8,000 పైచిలుకు వేల కోట్ల రూపాయలు మనకి పెట్టుబడి. ఆ ప్రాంతంలో 500,000 ఉద్యోగాలు, 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని సంకల్పంతో గౌరవ లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా టైం బౌండ్తో, అంటే ఈరోజు ఎవరికన్నా మనం భూమి ఇచ్చో లేకపోతే ఇతర ఇన్సెంటివ్ ఇస్తే కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం లైన్ ఇచ్చి దాన్ని బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఇచ్చి మరి వాళ్ళకి ఎలా చేస్తారు, ఎన్ని నెలలు చేస్తారు అని చెప్పేసి అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు, అంటే 3 నెలల తర్వాత మనం మీటింగ్ పెడితే ఈ 3 నెలలు ఏం చేశారో కూడా వాళ్ళు చూపించే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాం. గతంలో ముఖ్యమంత్రి చేసినటువంటి ఆయన ఏది పూర్తి చేయలేదు. 72% అయినటువంటి పోలవరాన్ని 3 డేట్లు ఇచ్చారు, దాన్ని ఇప్పటికీ పూర్తి చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే సైకో రెడ్డి గారి పర్యటన, అంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటే లేకపోతే ఒక మంచి మూడ్లో ముందుకెళ్తా ఉంటే అప్పుడు నేను ఉన్నాను ఈ రాష్ట్రాన్ని వెనక్కి లాగడానికి అని చెప్పేసి అతను పలుమార్లు బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఎక్కడెక్కడైతే ప్రభుత్వం స్పందించి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి గతంలో రైతులకి ఆదుకున్న తర్వాత వెళ్ళి అక్కడ మళ్ళా వాళ్ళలో అసహనం క్రియేట్ చేసిన పరిస్థితి. మరి ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉంటే విశాఖపట్నం ప్రాంతం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఐటీ హబ్గా పెట్టి లక్షల కోట్ల రూపాయలు మనం దాదాపు, ఎందుకంటే నిన్న
జగన్ నర్సీపట్నం టూర్పై మంత్రి పార్థసారథి విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో మీరు ఏమాత్రం డబ్బులు ఖర్చు పెట్టారంటూ ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలకు కేవలం 10% డబ్బులు ఖర్చు పెట్టి ఏదో చేసేసినట్లు మాట్లాడడం విడ్డూరమన్నారు. మీ ఉద్దేశంలో పీపీపీ అంటే ఏంటని ప్రశ్నించారు. అలా ప్రైవేటేషన్ పీపీపీకి తేడా తెలియకుండా ఎలా రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఖర్చు పెట్టారో ఒకసారి ఉత్తరాంధ్ర ప్రజలకి అక్కడే చెప్పి అక్కడి నుంచి కదలాలని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. నేను కేవలం 10% నిధులు ఖర్చు పెట్టి ఏదో నేను పొడి చేశాను అని చెప్పేసి చెప్పటం హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఉత్తరాంధ్ర ప్రజలు అంత అమాయకులు కాదు. వారి కళ్ళెదురుగుండా మీరు చేసిన అక్రమాలు ఏమిటో, మీరు చేసిన దోపిడీలు ఏమిటో చాలా స్పష్టంగా అర్థమైందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. నేను ఈరోజు పీపీపీ మోడల్ గురించి మీరు ఏదో గావు కేకలు పెడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ అంటే మీ ఉద్దేశంలో ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఎందుకు అంటున్నారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఆంధ్ర ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్లను బదిలీ చేసింది. మొత్తం 31 మంది అధికారులను బదిలీ చేయడం సంచలనం రేపింది. కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా చక్రధర్ బాబు, వ్యవసాయ శాఖ డైరెక్టర్గా మంజీర్ జీలానీ సామోన్, ఏపీపీఎస్సీ సెక్రటరీగా రవి సుభాష్ను నియమించింది. ఇక ఏపీఎస్పీ డీసీఎల్ సీఎండీగా శివకుమార్ తేటి, పౌర సరఫరాల శాఖ వైఎస్ చైర్మన్గా ఎస్ ఢిల్లీరావు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా పి రంజిత్ బాషాను నియమించింది. హౌసింగ్ కార్పొరేషన్ వైస్ సీఎండీగా అరుణ్ బాబు, సీసీఎల్ఏ సెక్రటరీగా జేవి మురళి, జాయింట్ సెక్రటరీగా టిఎస్ చేతన్ బదిలీ చేసింది. రాష్ట్ర గిడ్డంకుల సంస్థ వైస్ చైర్మన్గా బి నవ్య, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య, పిఆర్ డైరెక్టర్గా కేఎస్ విశ్వనాథ్, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా గోవిందరావు బదిలీ అయ్యారు. ఏపీఎస్పీ కమిషన్ సెక్రటరీగా ఎస్ చిన్నరాముడు, ఏపీ ట్రాన్స్లో జీఎండీగా జి సూర్యసాయి ప్రవీణ్ చంద్ను ప్రభుత్వం నియమించింది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మనసు విరిగిపోయిందని, తిరిగి కేసీఆర్ పిలిచినా మళ్లీ వెనక్కి రాబోయేదే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా పుట్టింటి మీద ఆడపిల్లలకు కోపం రాదు, ఒకసారి కోపం వస్తే అంత త్వరగా చల్లారదంటారు. ఇక రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎదురుగా ఎవరున్నా పోరాటం చేయాల్సిందేనని, అది కేసీఆర్ కేటీఆర్ ఎవరైనా ఒకటేనన్నారు. కాంగ్రెస్ బీజేపీతో పాటు బీఆర్ఎస్ తో కూడా తమ దూరం పాటిస్తామన్నారు. ఇక అవతల కేసీఆర్ కేటీఆర్ ఉంటే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు కూడా ఇవన్నీ వారు ఆలోచించుకోవాల్సింది కదా అన్నారు. తెలంగాణ స్థానిక ఎన్నికలు వాయిదా పడటంతో ఇప్పుడు అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై పడింది. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ ఇంకా అనౌన్స్ చేయలేదు. తాజాగా బీజేపీ అభ్యర్థిగా హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్నే ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రతిపాదించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ అరవింద్ బొంతు రామ్మోహన్ పేరు ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర సంస్థ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారీ, ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎంపీ అరవింద్ సహా పార్టీ పదాకారులు పాల్గొన్నారు. ఇక బొంతు రామ్మోహన్ మంచి వ్యక్తి, ఏబీవీపీ నుంచి పార్టీలో పనిచేశారు. ఆయనకు సిటీలో మంచి బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నది. ఇక అభ్యర్థిగా ప్రకటిస్తే గెలిచే అవకాశం ఉందని రామచంద్రరావుకు ఎంపీ అరవింద్ సూచించినట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇంకా కాగా ఈ వార్తలపై బొంతు రామ్మోహన్ స్పందించారు. అలాంటిదేం లేదని, తాను పార్టీ మారే ఛాన్స్ లేదని చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఆహ్లాదకరంగా గడిపారు. ముంబైలో చాలా ఉల్లాసంగా కనిపించారు. 2 రోజుల పర్యటన కోసం యూకే ప్రధాని కీర్ స్టార్మర్
ఇండియాకు వచ్చారు. ఇక గురువారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అత్యంతం మోడీ స్టారర్ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.